నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. ఇప్పటికే కౌంటింగ్ అధికారులకి సిబ్బంది 2 దశల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపిన కలెక్టర్. భారతదేశ సమున్నత వికాసమే మన లక్ష్యమన్న భారత్ వికాస్ పరిషత్ సౌత్ జనరల్ సెక్రటరీ. నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాల్లో వెల్లడించిన పురుషోత్తం శాస్త్రి. ఆర్పీసీ వారియర్స్ కు అభినందన సత్కారాలు. కార్యకర్తల్ని అభినందించిన మేడా శ్రీనివాస్. గౌరవ డాక్టరేట్ అందుకున్న టీకే విశ్వేశ్వరరెడ్డికి ఘన సత్కారం. క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ సేవలు అద్వితీయమని కితాబ్. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంగా ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు ఎం సుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత పరిశీలన చేశారు. సోమవారం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణంలో రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లు ఎన్ బ్లాక్ ఈస్ట్ వింగ్ లో పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎం ఓట్ల రూమ్ నంబర్ 317 14 టేబుల్స్, అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం ఓట్లు రూమ్ నంబర్ 320 321లో 14 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రూమ్ నంబర్ 319లో 6 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే కౌంటింగ్ అధికారులకి సిబ్బంది 2 దశల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం మరియు రాజీ మార్గ పథక సంఘం మరియు గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరం నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతతో జూన్ 3వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు మధ్యవర్తిత్వ తర్ఫీదు కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా కాదని, త్వరితగతిన ప్రయోజనం సమకూరుతుందని, ఖర్చులు లేనటువంటిదని, అదేవిధంగా సామరస్యపూర్వకంగా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం నందు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలకు చెందిన 30 మంది న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వ నైపుణ్య శిక్షణ అందించడానికి ఢిల్లీకి చెందిన సీనియర్ శిక్షకులు వినయ్ కుమార్ గుప్తా మరియు సునీల్ కుమార్ అగర్వాల్తో 40 గంటల మధ్యవర్తిత్వం తర్ఫీదు కార్యక్రమం నిర్వహించబడును. I feel I was lucky enough to exercise so much designated jurisdictions. I was the first principal registrar of the Armed Forces Tribunal established in Delhi under the chairmanship of Honorable Mr. Justice A.K. Mathur
a judge from the Supreme Court. We established 9 regional benches at that time. Mediation training was imparted to both of us in the year 2006, and thereafter the training for trainers in 2008. And since then, both of us has travelled across India, right from top to bottom and north to south, west to south, east, right from J&K to Andaman and Nicobar. I say that once you will undergo that training, you will find yourself in a much more comfortable position, and you feel that your personality has also undergone some change. You must give your reactions and you must participate in the deliberations what we are going to conduct in the next 5 days from now onwards. My profile has already been read. I welcome all of you to this 40 hours mediation training program and showing interest and keen confidence in the process and concept of mediation. I am also thankful to the Honorable High Court of Andhra Pradesh, the Andhra Pradesh Legal Services Authority, the local district judiciary to be kind enough to provide us this beautiful space for conducting this training program. I had the opportunity of heading the Delhi Mediation Center. It was the first pilot project started by the Honorable Supreme Court of India in the year 2005, and buoyed with the success of that center, the mediation movement has taken off like anything. All the mediation trainings have been conducted in India, governed by the Mediation and Conciliation Project Committee of Supreme Court, so that in every nook and corner of the country, mediators are prepared. The mediation concept is opened up so that people find solace from in their disputes. Process of resolving disputes. It is a vehicle for promoting empathy, dialogue, and reconciliation. It embodies the belief that even in the midst of conflict, there exists an opportunity for collaboration and understanding. In our increasingly complex and interconnected world, conflicts are inevitable. They arise in various contexts within families, workplaces, communities, and even at the international level. However, it is not the presence of conflict that defines us, but rather how we choose to address and resolve it. Mediation, as a process, empowers individuals to find mutually acceptable solutions, ensuring that all voices are heard and respected. This training program is designed to equip us with the knowledge, skills, and tools necessary to become effective mediators. Over the coming days, we will delve into the principles and techniques of mediation, explore case studies, engage in role-playing exercises, and learn from experienced practitioners. Our goal is to create a supportive learning environment where we can share insights, ask questions, and practice the art of mediation. The object of our mediation training program is clear: to equip ourselves with the skills, knowledge, and ethical principles necessary to serve as effective mediators. The evolution of the Mediation Act 2023 has a significant departure from tradition, ushering in a genuine mechanism for delivering system. The mediation bill was first introduced in the Rajya Sabha on December 20, 2021, after which it underwent a thorough review by the Standing Committee. The committee's 117th report, released on July 13, 2022, contained specific recommendations regarding the bill's provisions, some of which were approved by the Union Cabinet. Consequently, the revised version of the bill, referred to as the Mediation Bill of 2023.
భారతదేశం అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే మన సంస్థ లక్ష్యమని భారత్ వికాస్ పరిషత్ సౌత్ జనరల్ సెక్రటరీ పురుషోత్తం శాస్త్రి అన్నారు. ఆదివారం హోటల్ సూర్యలో సంస్థ రాజమహేంద్రవరం 4 శాఖల ఆధ్వర్యంలో 2024-2025 సంవత్సరానికి ఎంపికైన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పురుషోత్తం శాస్త్రి మాట్లాడారు. 1963లో ఆవిర్భవించిన ఈ సంస్థ సుశిక్తులైన సేవా తత్పరులైన సభ్యుల సహకారంతో సుసంపన్నమైన మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, కుటుంబ కట్టుబాట్లను భారతీయుల దైనందిన జీవితాల్లో సమ్మిళితం చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగే విధంగా 61 ఏళ్లుగా అవగాహన కల్పిస్తున్నామని, ముందు మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడం మన లక్ష్యమని సభ్యులకు హితవు పలికారు. వివిధ ఛానల్ నుంచి వచ్చిన పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదాలు. దయచేసి మీరు అందరూ లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షులు ఆరు కార్యదర్శి ఎవరైనా రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ ఈ యొక్క రెస్పాన్స్ దేశవ్యాప్తమైనటువంటి ఒక సంస్థకి అధ్యక్షుడిగా నన్ను టంగుటూరు ప్రకాశం శాఖ, కొవ్వూరులో ఉండే భారత్ వికాస్ పరిషత్ శాఖ, ఈ 4 శాఖల యొక్క కొత్త టీముల్ని ఎన్నుకోవడం జరిగింది మన గత ఏప్రిల్లో. వారు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంవత్సర కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకుని విద్యార్థులను ఉద్దేశించేటువంటి సంస్కార యాక్టివిటీస్ చేసే కార్యక్రమాలు, అలాగనే సమాజానికి అవసరమైనటువంటి సేవా యాక్టివిటీస్, ఇవన్నీ సంవత్సరానికి సరిపడా ఒకసారి ప్లాన్ చేసుకుని టీం ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఎజెండాని ఫిక్స్ చేసుకోవడం కోసమని, కార్యోన్ముఖులు కావడం కోసం, వారికి స్ఫూర్తిని అందడం కోసమని చిన్న వర్క్షాప్ లాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భారత్ వికాస్ పరిషత్ ఈ టీములు ఈ సంవత్సర కాలంలో పనిచేసేటువంటి కార్యక్రమాలలో 100% సక్సెస్ కావాలని వీరందరికీ కూడా ఇక్కడుండే సభ్యులు, ప్రాంత స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, ఆ పై స్థాయిలో పనిచేసే కార్యకర్తలము, మీ అందరికీ ఈవేళ ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మనందరం కలిసి సంస్కార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విస్తృత స్థాయిలో పనిచేయడం ద్వారా భారత్ వికాస్ పరిషత్ యొక్క ఔన్నత్యాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్లేటట్టు మనందరం కలిసి పనిచేద్దామని స్ఫూర్తి పొందే రోజుగా ఈ రోజుని మేము చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాము. ఈ 4 టీంలు ఈ కార్యక్రమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. పెద్దలందరూ ఇక్కడ కలిసి వారికి స్ఫూర్తిని ఇవ్వడం కోసమని, వారికి బూస్టప్ చేయడం కోసమని, కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా నడిపించడం కోసమని ఇవాళ కలవడం జరిగింది. ఈ మీటింగ్ సక్సెస్ అయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. భారత్ వికాస్ పరిషత్ ఇవాళ రాజమండ్రిలో 4 శాఖల యొక్క ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రాజమండ్రి భారత్ వికాస్ పరిషత్ మొదలుకొని ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా 40 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఇప్పుడే మన రామకృష్ణ గారు చెప్పినట్టుగా భారత్ వికాస్ పరిషత్తులో స్టార్ట్ అయినప్పుడు, రివైవ్ అయినప్పుడు నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తూ చివరికి రాష్ట్ర పౌర అధ్యక్షులుగా కూడా పనిచేశారు 2013 వరకు. తదుపరి ఈ కార్యక్రమాన్ని అలాగే అన్ని శాఖలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. ఈ కార్యక్రమాలు ముఖ్యంగా యువత కోసం పనిచేస్తుంది. సంపర్క్, సహయోగ్, సంస్కార్, సేవ, సమర్పణ అనే అంశాల మీద మొత్తం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, శాఖా స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ ఈ ఈస్ట్ గోదావరి శాఖల యొక్క ప్రమాణ స్వీకారం అలాగే వర్క్షాప్ కార్యక్రమం రాజమండ్రిలో చేయడం జరుగుతుంది.
ఈ ప్రెస్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు సహకారం అందిస్తున్నందుకు మీ అందరూ కూడా మా ధన్యవాదాలు. ఎన్నికల్లో గెలుపు ఓటములతో పని లేకుండా ప్రజాసేవే పరమావధిగా 2 దశాబ్దాలపై బడి సమాజానికి అంకిత భావంతో సేవలు అందిస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ సెక్యులర్స్ మరో స్వాతంత్ర పోరాట స్ఫూర్తిదాయకులని వారికి నేడు అభినందన సత్కారాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెంట్యాల కామరాజు ఆనందాన్ని వ్యక్తపరిచారు. మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో ఏ బలహీనతలకు తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కేవలం కరపత్రాన్ని అస్త్రంగా మలుచుకొని ఇంటింటికి సాంప్రదాయక ప్రచారాన్ని సాగించిన ఆర్పీసీ సెక్యులర్స్ నిజమైన యుద్ధ సూరులని, కిరాయి మనుషులతో కిరాయి మార్గాలను నమ్ముకొని ఎన్నికలను రాజకీయ వ్యాపారంగా మార్చిన నేటి వ్యాపార ప్రధాన రాజకీయ పక్షాలు సిగ్గుపడే విధంగా స్వచ్ఛందంగా ఎవరి ఖర్చులు వారే ఖర్చు చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకెళ్లిన ఆర్పీసీ వారియర్స్ ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని, వ్యాపార పార్టీలన్నీ ఆర్థిక దోపిడీలో బిజీగా ఉండడం ఖాయమని ఆర్పీసీ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బస్సా సోనియా అమ్మ రామ్మ తర్వాత వెనకెట్ అడ్డొస్తుంది చెప్పండి తర్వాత దుడ్డే సురేష్ తర్వాత స్మార్ట్ హీరో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్కి మన ఎన్నికల్లో ఎంతో నిజాయితీగా ఒక సాంప్రదాయమైనటువంటి ప్రచారాన్ని ముందుకు నడిపించినందుకు అభినందన సత్కార సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి క్యాడరు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండదు, ఒక ప్లాట్ఫామ్ కూడా ఉండదు. అలాంటి రాజకీయ పార్టీలు ఈరోజు ప్రజల్ని ఏదో ఒక విధంగా దోచుకుందామని చూస్తున్నటువంటి ఈ తరుణంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం ప్రజాహిత కార్యక్రమాలని నిరంతరం ముందుకు నడిపించాలి. దీనికి అధికారం అక్కర్లేదు, కేవలం ప్రజల కోసం సమాజం కోసం మేము చేయగలిగేటటువంటి సేవను మేము చేస్తాం అని ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసింది. గత 27 ఏళ్లుగా ఈ రాజమండ్రిని వేదిక చేసుకుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ వ్యక్తికి ఏ కష్టం వచ్చినా ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్ళకి న్యాయం చేస్తుంది. ఈరోజు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా డబ్బులు పంచి ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మీరు దోచుకోవడానికి చూశారు. అదేవిధంగా దోచుకున్నారు. మీరు గెలిచినా ఓడినా మీరు ఓడినట్టే. ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. మాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో కొంత సమాజంలో మార్పు కోరుకునేటటువంటి వాళ్ళు ఈరోజు మాకు ఓటు వేశారు. ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీవే. ఇప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నుంచి వాళ్ళ విజయకేతనాన్ని ఎగరవేస్తుందని ఈ సందర్భంగా మా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. అలాగే మా పార్టీ సెక్యులర్స్ అందరికీ మరొకసారి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్పెక్టికల్ పేరిట రాజమహేంద్రవరంలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అనుపమ గ్రాండ్స్ లో ఆదివారం అట్టహాసంగా జరిగిన ఈ చిత్రకళా ప్రదర్శనను ఇంటర్నేషనల్ నెయిల్ ఆర్టిస్ట్ డాక్టర్ రవి ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేయగా అనుపమ గ్రాండ్ అధినేత వైత్రినాథ్ మూర్తి ప్రారంభించారు. ప్రముఖ చిత్రకారులు వై కళాసాగర్
ప్రారంభించిన ఆర్ట్ వర్క్ షాప్ కు పెద్ద ఎత్తున చిత్ర కళాకారులు తరలివచ్చి తమ కళారూపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు, రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ టి.కె. విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ అందిస్తున్న సేవల్ని ప్రత్యేకంగా కొనియాడారు. భవిష్యత్తులో ఈ అకాడమీ మరింతగా పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకొండి అంజీ మాట్లాడుతూ తమ సంస్థ అద్వితీయమైన రీతిలో చిత్ర కళాకారులను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తుందన్నారు. చూసుకోండి. మాట్లాడేటువంటి ఈ చిన్న శరీరానికి అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు. నన్ను భరించి 10 నిమిషాలు తప్పదు మీ అందరికీ కూడా చాలా గొప్ప విషయాలు, ఎన్నో విషయాలు మనం ముగించినటువంటి సోదరుడు డాక్టర్ రవి ప్రసాద్ గారికి మన నగరం రాజమహేంద్ర ఉన్నారు. మనకు తెలుసు ఒక సినిమాలో ఎదురు పాట కూడా రాస్తారు. వేదంలా పోషించే గోదావరి, అమ్మ గ్రామంలో శోభించే రాజమహేంద్రి, శతాబ్దాల శక్తి ఆయన స్ఫూర్తి రాజమహేంద్ర వరకు ఇచ్చింది. ఎందుకంటే మనం ఎంతోమందిని చూసాం. పర్టికులర్గా ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి 1920-25 ప్రాంతంలో వల్లే సాధ్యమైంది. అట్లాంటి దామర రామారావు గారు చిత్రకళలో వేసిన సినిమాలు, ఆ తర్వాత రాజమహేంద్రం అంతా ఆయన గ్యాలరీలో ఎంతో మంది వరద వెంకటరత్నం, లక్ష్మణ్ గారు, అనేక మంది ఆ కళాకారుల ద్వారా శిక్షణ పొందిన వాళ్ళు. ఫైనాన్స్ కాలేజీ నడుస్తున్న రోజుల్లో అందులో శిక్షణ పొందిన వాళ్ళు అంతా. ఆ తర్వాత కందుకూరు విలేజ్లో మరో కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేయడం అది ఇంకా మనకి అందరికీ కూడా ఆనందదాయకం. ఇప్పుడు చైర్మన్ రాజమహేంద్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ టి.కె. విశ్వేశ్వర రెడ్డి గారు ఈనాటి చిత్రకళా ప్రదర్శనని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈనాటి కళాశాల గారికి, అలాగే కర్త కర్మ క్రియ అన్ని తానే 15 రోజులుగా ప్రభుత్వంలో ఎవరు చేయలేనటువంటి అద్భుతాలు మీరు సృష్టిస్తున్నారు. మీరు సృష్టించిన దాన్ని జరగలండి. మీ వెనకాల అనుభవం ఉన్నాడు, కళాశాల ఉన్నారు, మనకి మీకు ఎందుకు నేను ఉన్నాను అనేటువంటి పెద్దలు ఇంకా రాజమండ్రిలో ఎవరు తక్కువ కాదు, అందరూ గొప్పే. ఈ సందర్భంగా నేను ఈవేళ పొద్దున్న ఒకసారి వాళ్ళ పేరు కర్త మహేష్ కర్త, వీరు భండ్యాల, రాజు కందిపల్లి. ఒకసారి ఇప్పుడు పక్కన ఇప్పుడు ఎలాంటి కరెక్ట్ అవునా కాదు మరి నాకు పెద్దగా నాకు తెలియకపోవచ్చు. కానీ మీ స్వగతాలు, మీ జీవితాలు 90% కళాకారులకి పూర్తిగా 2 చేతులు లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే లేదు. కాబట్టి పొద్దున్న ఆయన రాజు గారు, వీరు గారు చాలా రిస్క్ తీసుకున్న వర్షంలో వచ్చి అందులో ఒక బొమ్మ నాది కూడా వేశాడు మా కంటిపల్లి రాజు. లిటరల్గా నిజంగా ఇప్పుడు పట్సారి రవి గారు 4 సార్లు కూడా నేను వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే ఆ రోజు విజిట్ చేసింది నేను ఒక్కడనే గ్యాలరీ. నేను ఎవరికన్నా ఫోన్ చేసి ఏ గణపతి గారికి, ఇక్కడ ఉన్న గణేష్ గారికి, పూజలు విశ్వేశ్వరరెడ్డి గారు, కళాసాగర్ అంటే నాకు మనకి యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అని ఉన్నాయి. మీకు అర్థమైన కాశీలో ఒకటి ఉంది, పూణేలో ఒకటి ఉంది, ఢిల్లీలో ఒకటి ఉంది, ఇలాగ మొత్తం ఇండియాలో 5 చోట్ల ఉన్నాయి. ఇది కనుక మనం రిప్రజెంటేషన్ ఇచ్చి వైస్ ఛాన్సలర్కి రిజిస్టర్ కనుక చేసినట్టయితే మీరు చేసినటువంటి ఆర్ట్ దానికి సంబంధించి మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నైరాట్ ఉంది, నేను ఇప్పటి వరకు 3900 గణపతులు గీశాను. ఈ ప్రపంచంలో అవసరం లేవు, దాన్ని అలా వదిలేదు. నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా అదే చేశారు. మీరు అన్ని కలిపి ఒక పుస్తకం కనుక రాస్తే యూ విల్ బి గెటింగ్ దట్ రాయల్టీ. వాళ్ళకి 20% రాయల్టీ ఇస్తారు ప్రతి నెల బుక్స్ రిఫర్ చేసినందుకు.
ఆ 20% డైరెక్ట్ గా బుక్స్ ఎవరైతే అతనికి పిల్లలే ఒక బొమ్మకు ప్రాణం పోస్తాడు. దయచేసి కళాకారులందరూ క్లాస్ కొట్టండి. మిమ్మల్ని నేను పోలేదు. మీరు చెప్పే విధానం మీ గురించి పొగుడుతున్నా సరే మీరు ఎలక్ట్ గా లేకపోతే బయటికి రావాలి. వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళాలి. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చారని చెప్పేసి మనం మురుసుకోవడం కాదు, మన రాజమండ్రి నుంచి కూడా అక్కడ కూడా వెళ్ళి రాజమండ్రి కళలకు కానొచ్చి దామెల్ల రామారావు గారిని మర్చిపోగలమా? మన కెన్నడీని మర్చిపోగలమా? ఇవాళ మన మధ్యలో లేడు, నాకు మంచి మిత్రులు. సో ఇలా చాలా మంది ఉన్నారు. ఎంతో మంది సేవ చేయబట్టి ఈ రాజమండ్రిలో ఇలా కళ బ్రతికుంది. దయచేసి ఈ సందర్భంగా మన కళాకారులు ఇంకొక చిన్న ఆర్థిక పరమైనటువంటి ఒక చిన్న సూచన చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కరు కూడా విజిట్ చేయలేని పరిస్థితికి మన దామల రామారావు గారి గ్యాలరీ చేరుకుందంటే అది మనకి కళల మీద ఎంత శ్రద్ధ ఉందో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఈ మధ్య జూనియర్ దామల రామారావు గారిని కలిశాను. అంటే జూనియర్ దామల రామారావు గారు అంటే దామల రామారావు గారి బాబాయ్, చివరి ఆయన కొడుకు కూడా దామల రామారావు అని పేరు పెట్టారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. కష్టపడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మన రాజమండ్రి వాసి మన డాక్టర్ రవి పరాస గారు ఆయన చెప్పే వరకు కూడా మన రాజమండ్రిలో ఇంత గొప్ప వ్యక్తులు అనేసి ఎందుకంటే రాజమండ్రిలో అన్ని తెలుసు కానీ ఈయన ఎలాంటి వ్యక్తి మన రాజమండ్రిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఎంతో ఉదారంగా మనకి ఇక్కడ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన చిన్నారి గారికి, ముఖ్యంగా అందరికీ కూడా మరి పాదాభావన చేస్తాం. కళాకారుడు ఏ కోరుకు డబ్బు, గుర్తింపు, ఒక సాల్వ, ఒక దండ, అదే చాలా. అంతేగాని ఏదో యాక్ట్ చేస్తారు, ఎంత డబ్బు ఇచ్చేసి బ్యాంకులు ఉండదు. మరి ఇక్కడ ఈ బ్రదర్ గీసిన ఆర్ట్స్ అన్ని చూస్తారు. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప గీసేటువంటి ఆర్ట్స్ కాదు ఈ అన్ని చిత్రాలు చాలా అద్భుతంగా గీశారు. మాకు రాజమండ్రిలో దాబర్ల ఆర్ట్ గ్యాలరీలో కూడా చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు ఇప్పటికీ కూడా చాలా బదిలీగా ఉన్నాయి. గారు ఇవన్నీ కూడా ల్యాబరేషన్ చేయించి ఎప్పుడు కూడా ఆర్ట్స్ అన్ని ఏదైతే ఈ చిత్రపటాలు అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ల్యాబరేషన్ చేయించి ₹1 కోటి కూడా దాబర్ల ఆర్ట్ గ్యాలరీకి శాంక్షన్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా వీలుంటే రాజమండ్రిలోనే గోపారం బస్ స్టాండ్ దగ్గర సబ్ కలెక్టర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్ దగ్గర దాబర్ల ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఎప్పుడైనా మీరు వీలుంటే ఎప్పుడు లేదా ఎప్పుడైనా సరే రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ దాబర్ల ఆర్ట్ గ్యాలరీ మాత్రం చూడాలి. చాలా వాల్యుబుల్. ఇటువంటి దాబర్ల ఆర్ట్ గ్యాలరీ అనేది రాజమండ్రిలో ఉండటం వల్ల ఎలా అయిపోయింది, అదే ఏ ఇంగ్లాండ్లోనో ఏ ఫారిన్ కంట్రీస్లోనో లేదా ఏ ఫ్రాన్స్లోనో ఇటలీలో ఎక్కడైనా ఉంటే ఒక్కో చిత్రపటం కొన్ని $1 మిలియన్ వాల్యూ ఉండేటువంటి చిత్రాలన్నీ కూడా అక్కడ దాబర్ల ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాయి. మరి వాటిలన్నింటినీ కూడా స్టూడెంట్స్ అందరికీ తెలియజేయాలని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి కూడా సర్టిఫికేట్ పంపించడం జరిగింది. ఏ స్కూల్ వారైనా సరే వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి దాబర్ల ఆర్ట్ గ్యాలరీ చూపించినట్లయితే బస్సు వాళ్ళ స్కూల్కి మేము పంపిస్తాం ఫ్రీగా. ఆ బస్సులో వచ్చి దాబర్ల ఆర్ట్ గ్యాలరీ చూసి మళ్ళీ మీరు మీ పిల్లలు మీ స్కూల్ దగ్గర దింపుతామని కూడా మరి ఫ్రీగా బస్సు ఏర్పాటు చేస్తామని కూడా రీసెంట్గా పిల్లలందరికీ కూడా రాజమండ్రి సిటీలో ఉన్న స్కూల్స్కి అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ అది అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా రెగ్యులర్గా పిల్లలందరూ కూడా వచ్చి ఆ దాబర్ల ఆర్ట్ గ్యాలరీ చూడటం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ దాబర్ల ఆర్ట్ గ్యాలరీని బేస్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక ఆర్ట్ కాంపిటీషన్ కూడా పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. మరి ఆర్ట్ కాంపిటీషన్ కూడా మన మిత్రులు అజ్జిబాబు గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ కాంపిటీషన్స్ కూడా త్వరలోనే రాజమండ్రిలో ఎవ్రీ ఇయర్ ఈ ఆర్ట్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదే స్కూల్ లెవెల్ పిల్లలకి అందరికీ కూడా ఈ కాంపిటీషన్స్ పెట్టి అందులో ఫస్ట్ సెకండ్ అలా ప్రైజెస్ ఏదైతే ప్రైజులు ఉంటే ఆ ప్రైజులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అంటే మీరు మంచి డీప్ వాయిస్ లైవ్ వెళ్తుంది చిత్రంతో మీ సర్టిఫికేట్ పార్టిసిపెంట్ వెరీ గుడ్ అండి ఈయన పట్టుకోవడానికి ఎలాగా అదే మరి ఇంకా మీకు చెప్పాలి ఎక్కడ పట్టుకోవాలి రెడీ సార్ ఇలా చూడండి సార్ ఒకసారి చూడండి ఎప్పుడు ప్రజాసేవకారు అనే ఒక చోటు జరిగిపోయింది. నా పూర్వం చెప్పాలంటే నేను చిన్నప్పుడు తిరుపతి రాజమండ్రి ఉద్యోగం జిల్లాలో చేశాను. రాజమండ్రి మొత్తం లాంగ్వేజ్గా రిటైర్డ్ అయ్యాను. కానీ ఒక అక్కడిగా తెలియదు, తెలియక చెప్పలేదు. నేను దామిల్లామరాజు గారిలో 72వ సంవత్సరం నుంచి 76 వరకు డిప్లొమా పాస్ అయ్యి మా గురుగారు ఆచార్య గారు తమ్ముడు నాగేశ్వరరావు గారు అలాగే సీతారామ గారు వారి దగ్గర నేర్చుకున్నానండి. నిజంగా 6 సంవత్సరాలు నేర్చుకున్నా అయితే నేను చక్కటి పేరు తీసుకుని ఈరోజు నేను 10 సంవత్సరాలు మీ దగ్గర ఛార్జీలో కూడా చేశాను సార్, ఒకే డిపార్ట్మెంట్లో. తర్వాత లాంగ్వేజ్ కోర్స్ పెట్టుకుని ఇలాంటి గౌరవాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అభివృద్ధి ఇలాంటి గౌరవాలు తగ్గిపోయి మన మంచి ఆకుంటి గారు చేసిన ఈ కార్యక్రమాలు ఇంకా మనకి మానవాళ్ళకి బాగా కోసం ఉంటుంది. నేను దీనికి అన్నింటికి ఇలాంటివి సహకరిస్తాను. ఆర్గనైజ్ చేయడంలో మేడం గారు ప్రత్యేకమైన సర్వీస్. ఫైల్ ఫోటో అంతే ఫైల్ ఫోటో సార్ దగ్గర రండి సార్ కొంచెం దగ్గర రండి. ఎవరు ఒకసారి చూడండి చూడండి రెడీ కెమెరా చూడండి సార్. ఎన్పిపిఎస్ఎస్ లక్ష్మి గారు రాజమండ్రి వాస్తవ్యులు వారిని వేదికపై సాధారణంగా లక్ష్మి గారు ప్రఖ్యాత ప్రకృతి చిత్రకారులు వివి భగీరథి గారి మనుమరాలు. వాళ్ళ తాత గారు జ్ఞాపకార్థం ఇప్పుడు ఆయన చిత్రాలతో అదే మరి టీచర్ గొప్పతనం. మీ బదులు నేను పట్టేసుకుంటాను. ఒకసారి ఎలా చూడండి మరి. రెడీ కెమెరా చూడండి చేశారు. మీకు ఇది ప్రత్యేకమైన శైలి వీరి చిత్రం ఇక్కడ ఉంది, చూడవచ్చు. ఓన్లీ పెన్ డ్రాయింగ్ చేస్తారు. రెడీ సార్ చూడండి సార్. రెడీ చూడాలి సార్ ఒకసారి. రెడీ సార్. తర్వాత ప్రముఖ చిత్రకారులు, శిల్పకారులు, రాజమండ్రి వాస్తవులైనటువంటి శ్రీ ఎన్ఎస్ శర్మ గారిని క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వారి సత్కారం అందుకోవాల్సిందిగా. ఎన్నో సేవా కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరుగుతూ మీ అందరి యొక్క ఆశీస్సులు మాకు మా క్రియేటర్స్ విద్యార్థులందరికీ కూడా కావాలని కోరుకుంటూ కట్టా మహేష్ గారు ఈ యొక్క అద్భుతమైన చిత్రాన్ని సుమారు ఒక 2.5 గంటల పాటు కష్టపడి వేసిన కట్టా మహేష్ గారి చేతుల మీదుగా బహుకరిస్తూ మీ చేతుల మీదుగా చాలా చాలా ధన్యవాదాలు సార్. పిల్లగానే మీ యొక్క విలువైన సమయాన్ని మా
కోసం కేటాయించి వారు ఏం చెప్పారంటే తోటే ఉంటానన్నారు. ఎన్నికల్లో చివరి అంకమైన కౌంటింగ్ దశకు చేరుకున్నామని జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. సోమవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పోలీసు నిబంధన అతిక్రమించకుండా అందరూ సమైక్యంగా శాంతియుతంగా కౌంటింగ్ కు సహకరించాలన్నారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందువల్ల దాన్ని అనుసరించి ఉత్సవాలు చేసుకోవడం, ర్యాలీలు, బాణసంచా కాల్చడం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఒకే చోట 10 మంది గుమిగూడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావద్దన్నారు. క్రమశిక్షణతో పోలీసు నిబంధనకు కట్టుబడి ఉండాలన్నారు. విజయం ఏ వైపు ఉందో ఇప్పటికే అందరికీ అర్థమైపోయిందని, స్పష్టమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకునే అవసరం లేదన్నారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరిమణులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరందరూ ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఇంతవాణి చేశారు. రేపు ఎన్నికల్లో కౌంటింగ్ చివరంకానికి చేరింది. ఈ కౌంటింగ్ సందర్భంలో మనం అందరం సమైక్యంగా లా అండ్ ఆర్డర్ను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ గౌరవించేటటువంటి విధానంలో ఏదైతే పోలీసు వారి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా మరి 144 సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించి రేపు విజయోత్సవాలు చేసుకోవడం కానీ, అదే రకంగా ఊరేగింపులు చేసుకోవడం కానీ, బాణసంచాని చేయడం కానీ, 10 మంది గుమిగూడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కానీ కల్పించకుండా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలుగా పోలీసు నిబంధనలకు కట్టుబడి రేపు వ్యవహరించాలని, విజయం ఏ వైపు ఉన్నదన్నది మీ అందరికీ అర్థమైపోయింది. స్వస్థమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిబంధనలు అనుసరించి 6వ తారీఖు దాటిన తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ పోతుందో ఆ రోజు నుంచి మనం ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా ఇబ్బంది లేదు. కాబట్టి 6 నుంచి ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించమని, ప్రజాస్వామ్యవాదులుగా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. మరి సెలవు తీసుకుంటున్నాను. 1991 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చదువుకున్న పాఠశాలలో కన్నుల పండుగగా జరుపుకున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుంటే మరికొందరు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకొందరు స్వశక్తితో కష్టపడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరంతా 33 సంవత్సరాల తర్వాత ఒక చోటకు చేరారు. ఆనాటి పాఠశాల ఆవరణంలో ఆలపించిన వందే మాతర గీతంతో ఈ కార్యక్రమం మొదలుకొని చిన్ననాటి స్మృతులు నెమరు వేసుకున్నారు. ఈ అపురూప ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు శ్రీమతి వేగుల ప్రభావతి జానకి రామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ వేదికగా మారింది. ఈ వేడుకకు ఆనాడు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులతో పాటు పాఠశాల చదువుకున్న 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు దాదాపు 50 మంది వరకు హాజరయ్యారు. ఆడి పాడి సందడి చేయడమే కాకుండా ఆనాటి తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. అనంతరం జనగణమన గీతంతో ముగింపు కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం జరిపిన పాలచెల సత్యవాణి, వీరవల్లి బాలనాగు, ఈరెళ్ల సత్యానంద్ కుమార్, నండూరి వెంకట్రామయ్య, శ్రీనివాస్ మరియు తోటి విద్యార్థులు పాల్గొన్నారు. జనగణమన అధినాయక
స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా వడవట్టు పరశురామ మాస్టర్ దంపతుల్ని సాదరంగా, అలాగే మన మిత్రులందరూ కరతాల ధ్వనులతో గురవే పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాగిరే ఆత్మజ్ఞాన ప్రధానేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే తస్మై శ్రీ. కూర్చుందామండి అందరూ. ప్రాడ్ బహుమానాలు ఉంటాయి. మరి చక్కటి మెమోటోస్ ఇదిగో ఈ విధంగా ఉన్నాయి. ఈ విధమైన మెమోటోస్ ఉంటాయి. కాబట్టి జ్ఞాపకంగా మీ ఇంట్లో ఉండాలనుకుంటే మరి ఈవెంట్స్ని బట్టి మేము ఆ గేమ్ ఆడడం ఈ గేమ్ అని మీకు ఏమైనా ఇది చేయాలని చెప్తే మాత్రం రండి. ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ గ్లాసులు పెట్టాను, పేపర్ గ్లాసులు పెట్టాను, అక్కడ ఇచ్చారమ్మా పేపర్ గ్లాసులు అవునా? నాకు పేపర్ గ్లాసులు అక్కడ ఉన్నాయా? పేపర్ గ్లాసులు గేమ్ ఆడడానికి తీసుకొచ్చి ప్లాస్టిక్ వేరు పేపర్ వేరు మరి పెట్టి పేపర్ 2 కట్టలు తెచ్చారు. వైద్యు అని తెచ్చారు బాబు. అట్లా వాడినరా ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఆ పేపర్ గ్లాసులు ఏదైతే ఉన్నాయో నాదా లేదా నాదా ఊడిందా వచ్చాడు. వెరీ గుడ్. చెప్పట్లు అయిపోయిందా? చిప్పుడు చుట్టూ వేసుకుని గోపురంలో అదిగో దానిలో రుద్దేస్తాడు. అది చుట్టూ ఒత్తుకోండి. గోపురం పెట్టి ఎట్ట పెడతా చూద్దాం. ఏడు మళ్ళీ జారిపోతాయి. ఈసారి జాగ్రత్త ప్లీజ్. ఒక్కసారి వన్ మోర్ సార్. కొద్దిగా వెనుకుండండి సార్. బైక్ పట్టుకున్నా సార్. పండిస్త్రీగా కనబడుతుంది బయట కొంచెం. ఓకే. మరి మాస్టర్ గారి గురించి వారి గురించి 2 మాటలు. మరి మాస్టర్ గారు ఎంత రావాలి కదా పైకి రండి. ఏమండి తర్వాత రెడీ చేయండి. మన గురువు గారు ఒకసారి ఇప్పుడు గురించి అడిగారు. ఇప్పుడు కండిషన్ ఎప్పుడు వాడతారే ఎవరు చెప్పలేదు. అందరిని ఈ మీద పెట్టి వాయించుకుంటూ పోయి గుర్తుందా? బెల్లం సార్ దగ్గర వచ్చినప్పుడు ఇప్పు అనేది వస్తుంది. ఈయన గుర్తొస్తాయి, మాస్టర్ గారు గుర్తొస్తాయి. బట్టలు ఇచ్చి సత్కరిద్దాం. తర్వాత ఫ్రూట్స్ ఇచ్చి సత్కరించాలి. ఫ్రూట్స్ ఏమండి ఇలా చూడండి. మొబైల్ కి తర్వాత ముందు ఇక్కడ పెట్టుకున్నారు. రెడీ సార్, రెడీ. ఎలా చూడండి. స్పీకర్ గారు కొంచెం వెనక్కుండండి. ఓకే మాస్టరండి సార్ ఇలా చూడండి సార్.
చంద్రుడికో నూలుకో అన్నట్టు ఎంత చేసినా తక్కువే మరి. వేయండి దండ, పట్టండి తప్పట్లు. బాగా కనబడేలా ఫోటోలో ఉన్నాం. మళ్ళీ నువ్వు వచ్చారా, పైకి వచ్చారా? ఫోటోలు తీస్తారా? మీరు కొద్దిగా కొంచెం ఇలా రండి, కొన్ని లేకపోతే మా వైపు కొంతమంది రండి. ఇక్కడ నిలబడి మరి చప్పట్లు కొట్టమా, మనం వరకు చూద్దామా? ఎలా చూడండి మాస్టర్ గారు, ఎలా చూడండి మాస్టరు. టీచరమ్మ గారికి శారీ చేయండి. అలా పట్టుకోండి. ఒక్క నిమిషము. రెడీ 1 2 3 వదిలేండి సార్. రెడీ మేడం, రెడీ. ఎలా చూడండి రెడీ మేడం గారు, ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్. ఒకసారి అలా ఉందండి. ఓకే, మీరు వదిలేసి అక్కడే నిల్చోండి, వెనక్కి మీరు కూడా వెనక్కి ఉండండి. అలాగే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మా గట్టిగా సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. రెడీ సార్, రెడీ, స్మైల్, వెయిట్, వన్ మోర్. నన్ను వేసినట్టుగా చేయి ఒకసారి పెట్టిన ఫోటో తీసుకోవడానికి. సాల్వతో సత్కరిస్తూ వారిని సన్మానిద్దాం సార్. అలా పట్టుకొని అలా ఉండండి. ఆ తర్వాత వస్త్రములు, నూతన వస్త్రములు వారికి ఇచ్చి వారిని నూతన వస్త్రములు బహుకరిద్దాం. సారికి వస్త్రాలు, కుమారి గారు ముందు మేడం గారికి సారీ ఇవ్వండి. అదేవిధంగా ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ తీసుకోండి. తర్వాత మాస్టర్ గారికి మెమెంటో అందజేయండి. మెమెంటో. ఓకే సార్, ఎలా చూడండి, అందరూ ఎలా చూడండి. అంతే. ఓకే అండి, రెడీ అవుతుండాలి. రైట్. దండలు వేయండి, చప్పట్లు కొట్టండి. దండలు వేయండి, చప్పట్లు కొట్టండి. అలా పట్టుకోండి, అలా పట్టుకోండి. తర్వాత సాల్వా భద్రరావు గారు. ఎలా చూడండి, ఎలా చూడండి. సార్ రెడీ. ఓకే. మరి ఎన్నెన్ని సేవలు వారు మన సమయంలో తర్వాత కూడా ఎన్నో సేవలు అందించారు. మరి చక్కగా మనం అందరము పురుషులందరూ ఆ రోడ్డు మీదకి వెళ్ళేవారు, దీనికి జూజుకి అందజేయండి. మరి ఎవరన్నా చదువు అక్కొట్టేసి తిరుగుతుంటే కూడా మాకు తెలియజేసేవారు. మా తర్వాత పిల్లలు ఉన్నట్టు ఎవరైనా ఉంటే కానీ. సార్ కొంచెం అనుకోనండి. ఓకే, రెడీ సార్, అలా చూడండి. ఓకే అండి, ఓకే అండి, ఓకే నాకులాగా పుట్టి ఎంత ఓకే, రెడీ. అందరూ సాల్వా కప్పండి, సన్మానించండి, సత్కరించండి. చెప్పండి. పోదండి, పూదండుందమ్మా, పూదండుందా? అదే ఉంది. ఉన్నప్పుడు ఇప్పుడు సాల్వా కంటే ముందు పూదండి వేయాలి. ఉండండి, ఉండాలి. ఎలా చూడండి, అందరూ ఎలా చూడండి. ఓకే, రెడీ. ఏమండి అలా ఉంచేయండి. అప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కనిపిస్తలేదు. ఏమండి ఎలా చూడండి, అంతే ఉంచండి. ఏమండి ఎలా చూడాలి, వెనకాల వాళ్ళు. అమ్మా ఎలా చూడండి. ఇంకే చూడండి, వాళ్ళు ఇంకే చదువుతున్నారు. మొక్క ఓకే, మేముంటాం. పట్టుకోండి, మేమైతే పట్టుకోండి, పట్టుకోవాలి.
ఓ చేతితో పట్టుకోండి, పట్టుకోండి. ఓకే రెడీ, అందరూ అలా చూడండి. ఓకే రెడీ. రెడీ. ఓకే. అందరూ కూడా మనందరినీ కలుపుకుని పోయే విధంగానే మనందరికీ కూడా ఒక మార్గం చూపించాడు. ఉదయం నుంచి నిన్నంటే మన మెసేజ్ పెట్టండి, నేను మార్నింగ్ వచ్చేస్తాను, అదేవిధంగా 6 ఆడుకోవచ్చాడు. మొత్తం 4 నైట్ ప్రేయర్స్ చేశాడు. అంటే మొత్తం ఆన్లైన్ ప్రేయర్స్ మొత్తం అందులో పార్టిసిపేట్ చేసి ఫ్రైడే వెంటనే బయలుదేరి 2.5 అవర్స్లో బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. కానీ వచ్చే సమయానికి ఇక్కడ ఎవరు మనం వేరే పనుల్లో మనం ఎంగేజ్ అయ్యి ఉన్నాం. మళ్ళీ ఇంటికి మళ్ళీ రావడం జరిగింది. ఏదైనా వచ్చినప్పటి నుంచి కూడా అన్ని మాటలు కాదు, సమయాప్తంగా మనం మాట్లాడగలగాలి. మనందరూ కూడా ఎనర్జీ నుంచి వాక్యాన్ని మనం ప్రయోగం చేయాలి. మీ అందరినీ కూడా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలి. ఇవి ఒక స్కిల్ కలిగితే సాధ్యం. మేము గంటలో పాఠం చెప్పగలం అంతే. మేము అందరినీ ఎంగేజ్, రకరకాల మనస్తత్వాలు ఉన్న అందరినీ కూడా ఎంగేజ్ చేయండి, చాలా ఈజీ. సో అలాంటివి మనం ట్యాకిల్ చేసి మనందరినీ కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా కూర్చోబెట్టి తర్వాత మనం మెయింటైన్ చేయడం జరిగింది. మరి ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళ అమ్మాయికి ఒక స్ఫూర్తిదాయకంగా వాళ్ళ నాన్న చదువుకున్న స్కూల్ని చూపిద్దాం, ఆ క్షణాన్ని మెమరైజ్ చేద్దాం వల్ల మంచి సదుద్దేశంతో పాపం వాళ్ళు ఏ ప్రయాసాలకు వచ్చి ఆడున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏ ప్రయాసాలకు వచ్చి మరి ఇక్కడికి వచ్చి మరి కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఆ వేణుగోపాల్ స్మృతిని మన అందరికీ కూడా గుర్తు చేశాడు. మన బ్యాచ్ తరఫున వేణుగోపాల్కి ఒక మెమరీగా ఉంటుందని చెప్పి ఒక మెమెంటో మరి కుమార్ చేతుల మీదుగా ఒక మెమెంటో ఇద్దామని మేము భావించాం. ఆ మెమెంటో మరి అమ్మాయి కూడా ఓకే అటెండ్ ఇక్కడ మీరు రండి. నేను నెల్లూరులో ఉంటున్నాను. ముందుగా నాకు ఇచ్చినటువంటి గురువులకు అలాగే నా తోటి మిత్రులకు అందరికీ శుభాభినందనలు. నేను స్కూల్ దగ్గర బాలేరు ఆపరేటర్ చేస్తున్నాను. అదే కాకుండా జర్నలిస్ట్గా కూడా వర్క్ చేస్తున్నాను. అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ టాస్క్ ఇది. మీరు కండక్ట్ చేయాలంటే చాలా శ్రమ, ఓర్పు, సామర్థ్యం, సమర్థత ఇవన్నీ ఉండాలి. మరి బుజ్జి రాజు ప్రత్యేకంగా మా ఇంటికి రావద్దమ్మా, ఫోన్ చేశారు కదా వచ్చేస్తాను నేను, మీకు సమయం వేస్ట్ ఇవన్నీ వేస్ట్ కదన్నా సరే అలా కాదండి, ప్రత్యేకంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానించాలి, మీ దంపతులు రావాలి, మాకు ఆనందం, మేమందరం కలిసి మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి అందరూ కూడా వస్తున్నారు. మరి మన పాఠశాలలో పూర్వ వైభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం మనం అన్నది చెప్తే చాలా ఆనందించాను నేను. అప్పుడు హెడ్ మాస్టర్ అయినా కుర్రాడే గోపాలకృష్ణ గారు, మంచి హెడ్ మాస్టర్, పిల్లల్లో పిల్లాడిగా పెద్దల్లో పెద్దగా ఆడుతూ పాడుతూ ఆడిస్తూ పాడిస్తూ ఉండేవాడు, చాలా హుషారుగా ఉండేవాడు ఆయన ఇప్పుడు లేరట, నాకు ఇప్పుడు తెలిసింది. ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసినప్పుడు నేను అసిస్టెంట్గా ఉండేవాడు. యూపీ స్కూల్ మాత్రమే ఉండేది, హై స్కూల్ లేదు. ఆ తర్వాత సంవత్సరం పోయేటప్పటికి 1975 సంవత్సరం జూలై 31వ తారీఖున హై స్కూలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే
మనం ఒక చెట్టు నాటితే ఆ చెట్టు కింద చాలా వరకు కూడా మనం ఎన్నో అభివృద్ధి ఫలాలు అందుకున్నాం. కానీ ఆ పాఠశాల స్థాపించినటువంటి దంపతులు లేరు. వారి ఆత్మకి శాంతి చేకూరాలి. మేమందరం కూడా మీరు నిర్మించినటువంటి ఆ పాఠశాలలో చదువుకుని ఎదిగామని చెప్పేసి మనందరం కూడా కృతజ్ఞతాభావంతో ఒక్క నిమిషం వారి కోసం నిలబడి ఒక్క నిమిషం మౌనం పాటించవలసి బాగుంటుందని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. మీ అందరూ నేతి నిలబడి ఆ ప్రభావతి దంపతులకి ఆత్మని శాంతి చేకూరాలని చెప్పి ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. రెడీ? ఒక నీతి వాక్యం. పూర్వం తిరుపతి వెంకట కవులు అని చెప్పి ఇద్దరు కవులు ఉండేవారు, ఇద్దరు బ్రాహ్మలు. తిరుపతి వెంకట కవులు జంట కవులు. ఒక ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇంకో ఆయన అంగడిలో కూర్చోబెట్టి ఒక పద్యపాదం ఇస్తే ఈయన ఏ పాదంగా చెప్పాడో రెండో పోలీస్ డిపార్ట్మెంట్ డిఐజీ ఎస్పీ రాణా ప్రతాప్ సింగ్ బట్ రాధా లేడీస్ తో ముద్దు పెట్టాడు. వెరీ గుడ్. రెడీ 1 2 3 ఫోటో. అమ్మా వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ అందులో ఉండరు, వెళ్ళండి ఒకసారి. మా లేడీస్ అందరూ ఆహ్వానిస్తున్నారు అక్కడికి. అమ్మ ఒకసారి ఫోటో మాస్టర్ గారు వస్తున్నారు, మాస్టర్ గారి మధ్యలో పెట్టి మంచి ఫోటో తీసుకోండి. ఏమన్నా మన డ్యూటీదా ఫోటో తీసుకుంటారా? మీరు ఫోటో తీసుకుంటాం. మేమేమో చెప్తారు బ్యాంకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ కనబడుతుంది మనకి. అలా చాలా అయిపోతే భయం. మరి చక్కటి పూలదండ మరి గణేశుడికి పూలదండ వేసి మనందరి పక్షంగా చేస్తూ ఉండగా మనందరం కూడా వాడుతున్నారా మాస్టర్ చెప్తారు. డాబర్ వాడుతున్నారా? వెరీ గుడ్. మీరు కవర్ పెట్టుకోండి. వెనకాల వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎస్పీ అని తీసుకున్నారా? రెడీ మేడం, రెడీ. అందరూ ఇలా చూడండి. సార్ నాగ్ గారు, రిపోర్టర్ గారు చేయి తీసేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రిలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత. ఇప్పటికే కౌంటింగ్ అధికారులకి సిబ్బంది 2 దశల్లో శిక్షణ ఇచ్చినట్టు తెలిపిన కలెక్టర్. భారతదేశ సమున్నత వికాసమే మన లక్ష్యమన్న భారత్ వికాస్ పరిషత్ సౌత్ జనరల్ సెక్రటరీ. నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాల్లో వెల్లడించిన పురుషోత్తం శాస్త్రి. ఆర్పీసీ వారియర్స్ కు అభినందన సత్కారాలు. కార్యకర్తల్ని అభినందించిన మేడా శ్రీనివాస్. గౌరవ డాక్టరేట్ అందుకున్న టీకే విశ్వేశ్వరరెడ్డికి ఘన సత్కారం. క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ సేవలు అద్వితీయమని కితాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.